యేసు ప్రభు నామంలో ఈ ఉదయకాలం కూడి వచ్చిన ప్రియులందరికీ కూడా వందనాలు. కూడికలో ఉన్న దేవుని సేవకులందరికీ వందనాలు. అలాగే కూడికి నడిపిస్తున్న ప్రియులు సత్యనారాయణ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. జాన్ పాల్ ఏం బ్యాక్గ్రౌండ్ మారింది? బయట చలి ఎక్కువగా ఉందన్న. మరి పార్వతీపురంలో పెట్టి ఒక రోజు క్రిస్మస్ మీటింగ్ డిసెంబర్లో ఏదో ఒక రోజు ఏర్పాటు చెయ్యి, సువార్త ప్రకటిద్దాం. అలాగే డిసెంబర్ 16న అలాగే 19న మీటింగ్స్ ఏర్పాటు చేయబడుతున్నాయి. కాబట్టి మీరు కూడా ఎవరైనా ముందుగానే ప్లాన్ చేసుకోండి. ఆ తర్వాత మరలా ఖాళీ లేనప్పుడు ఇబ్బంది పడకుండా డిసెంబర్ నెలలో సువార్త ప్రకటించడానికి ప్రభు మంచి అనుకూలత ఇస్తాడు. కాబట్టి సమయాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధ గ్రంథంలోంచి వాక్య సహాయం కొరకై నెహెమ్యా గ్రంథంలో ఈ ఉదయకాలం 3వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయంలో 12 గుమ్మముల పట్టణాన్ని యెరూషలేమని మనము పిలుస్తూ ఉంటాం. దేవుని వాక్యంలో 12 గుమ్మముల పట్టణంగా యెరూషలేము పిలువబడుతుంది అని మనం ఎరుగుదాం. కాబట్టి ఈ 12 గుమ్మముల పట్టణాన్ని మరి బాగు చేయటం, ముఖ్యంగా మొదటిగా పట్టణాన్ని బాగు చేయాలంటే ముందుగా ప్రాకారాన్ని బాగు చేయాలని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఉదయకాలం వాక్యం వింటున్న ప్రియులు ఆలోచన చేయండి. సో దేవుని చిత్తం ఏంటంటే ప్రాకారం అనేది, గుమ్మములు అనేవి బాగు చేయబడాలి. యేసుక్రీస్తు ప్రభువు మార్కు సువార్తలో దేవాలయము ద్వారపు గుండా ఏ పాత్ర కూడా త్రానివ్వలేదు అనే మాట మనం ఈ వర్తమానంలో గతంలో జ్ఞాపకం చేసుకున్నాం. మార్కు సువార్త 11వ అధ్యాయంలో 15వ వచనంలో యెరూషలేమునకు ఆయన వచ్చినప్పుడు దేవాలయంలో క్రయ విక్రయములు చేయవారిని వెళ్ళగొట్టని ఆరంభించి రోకలు మార్చు వారి బల్లలను, గువ్వలమ్ము వారి పీటలను పడద్రోసి దేవాలయం గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తినేయకుండేను అనే మాట చూస్తున్నాం. కొందరి ప్రవేశాన్ని మనం ఆపితే తప్ప మందిరము, పట్టణము బాగు చేయబడదు. కాబట్టి ప్రాముఖ్యంగా మనం ప్రాకారాన్ని బాగు చేయవలసిన వారంగా ఉన్నాం, గుమ్మములను బాగు చేయవలసిన వారంగా ఉన్నాం. యోహాను వ్రాసిన పత్రికలో కూడా 2వ పత్రికలో ఒక వాక్యాన్ని మనం చూద్దాం. యోహాను వ్రాసిన 2వ పత్రికలో 10వ వచనం, ఎవడైనా నీ బోధన తేక మీ వద్దకు వచ్చిన ఎడల వారిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పను వద్దు అని చెప్పాడు. మన ఇంటిలోనికి ఎవరు ప్రవేశిస్తున్నారు? ఇల్లు అంటే మీ ఇల్లు అని కాదు, ఇల్లు అంటే మీరు కూడా. మనమే దేవుని ఇల్లు అన్నాడు హెబ్రీ 3:6లో. ఎవరికి ప్రవేశం ఇస్తున్నాం? ఎవరిని చేర్చుకుంటున్నాం? పట్టణము పాడైపోయేటట్లుగా, మందిరము పాడైపోయేటట్లుగా ప్రవేశించేవారు ఉంటారు. అందుకనే ఇదే యోహాను రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్పాడంటే ప్రతి ఆత్మను నమ్మొద్దు అని చెప్పాడు.
ప్రతి ఆత్మను నమ్మొద్దు. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి అని చెప్పాడు. కాబట్టి ఎవరిని చేర్చుకుంటున్నాం అనేది మన క్షేమానికి సంబంధించిన అంశం అన్నమాట. ప్రతి ఆత్మను నమ్మవద్దు, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి అన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు యోహాను సువార్త 5వ అధ్యాయంలో వచనం 2 చూడండి. యెరూషలేములో, యోహాను సువార్త 5వ అధ్యాయం 2వ వచనం, యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు, దానికి 5 మంటపములు కలవు అనే మాట చూస్తున్నాం. ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రవేశాన్ని చూస్తున్నాం కదా. 12 గుమ్మములలో బాగు చేయబడిన మొదటి గుమ్మం ఏది? గొర్రెల గుమ్మం. అన్నా చెప్పండి, చెప్పారుగా. మొట్టమొదటి గుమ్మం ఏది? గొర్రెల ద్వారమే. గొర్రెల ద్వారమే. నెహెమ్యా గ్రంథం చూడండి. చాలా మంది వీడియోలు ఆన్ చేసుకోలేదు, చూడండి ఒకసారి. 6:10 అయిపోయింది. 6:10 కూడా వీడియోస్ ఆన్ చేసుకోకపోతే అలాగే. 3వ అధ్యాయంలో మొదటి వచనంలో గొర్రెల గుమ్మము మనకు మొదట కనిపిస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఆయన గొర్రెల ద్వారం గుండా ఆయన ప్రవేశించాడు అనే మాట చూస్తున్నాం. మన గుమ్మములు యేసుక్రీస్తు ప్రవేశించేటట్లు ఉండాలి. మన ద్వారములు యేసుక్రీస్తు ప్రవేశానికి అనుకూలంగా ఉండాలంటే ప్రతి ఆత్మను మనం నమ్మకూడదు, ఎవరిని పడితే వారిని మనము ఇంటిలోనికి చేర్చుకోకూడదు. మీరు చూడండి 24వ కీర్తన చూడండి. 24వ కీర్తన 7వ వచనం చూడండి. 24వ కీర్తన 7వ వచనం. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. యేసుక్రీస్తు ప్రవేశించేటట్లుగా గుమ్మములారా అని చెప్తున్నాడు. గుమ్మములారా. గుమ్మములు యేసుక్రీస్తు ప్రవేశం కొరకై సిద్ధపరచబడాలి. యేసుక్రీస్తు ప్రభు రాబోతున్నాడు. 22వ కీర్తనలో యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు, మొదటి రాకడ. యేసుక్రీస్తు ప్రభు జీవిస్తున్నాడు, 23వ కీర్తన. యేసుక్రీస్తు ప్రభు మరలా రాబోతున్నాడు, 24వ కీర్తన. 22వ కీర్తనలో మంచి కాపరిగా ప్రభు వచ్చాడు. 23వ కీర్తనలో గొప్ప కాపరిగా, హెబ్రీ 13:20, ఆయన మనలా నిర్వహిస్తున్నాడు. 24వ కీర్తనలో ఆయన ప్రధాన కాపరిగా, ఆయన కిరీటంతో, లేదా కిరీటం మనకి ఇవ్వటానికి ప్రధాన కాపరి ప్రత్యక్షం కాబోతున్నాడు. 5వ అధ్యాయం 3వ వచనంలో, 4వ వచనంలో చూస్తున్నాం పేతురు పత్రికలో. ఆయన మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి. యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు అపేక్షించేవారు గుమ్మములను బాగు చేస్తారు. యేసుక్రీస్తు రాకడను త్వరపెట్టేవారు ప్రాకారమును బాగు చేస్తారు. తప్పుడు బోధకులకు అవకాశం ఇచ్చేవాళ్ళు ఎవరు కూడా యేసుక్రీస్తు యొక్క రాకడను కోరుకుంటున్న వారు కాదు. తప్పుడు ఆత్మలకు సహకరించేవారు. శుభమని వారితో చెప్పవద్దు అంటున్నాం, కానీ కొందరు కానుకలు కూడా పంపిస్తారు.
కొందరు వారికి బట్టలు కూడా పెడతారు, కొందరు వారికి మాట సాయం చేస్తారు. వీళ్ళెవ్వరూ కూడా యేసుక్రీస్తు యొక్క రాకను కోరుకునేవారు కాదు. యేసుక్రీస్తు మహిమగల రాజుగా రావాలి అని కోరుకునేవారే యెరూషలేము క్షేమాన్ని కోరుకునేవారు. కారణం ఏంటంటే, ప్రధాన కాపరిగా యేసుక్రీస్తు ఎప్పుడైతే ప్రత్యక్షమవుతాడో అప్పుడు సంఘం కొనుకోబడుతుంది. ఆయన ఇశ్రాయేలీలను సమకూరుస్తాడు. కాబట్టి ఏ యెరూషలేము నుండైతే వాగ్దానపు ఆత్మ ద్వారా సంఘం ప్రారంభించబడిందో ఆ యెరూషలేము క్షేమం కొరకై విచారించే వాళ్ళు ఎవరు కూడా అబద్ధ బోధలకు సహకరించరు అనేది ఈ ఉదయకాలం మనం గమనించాలి. ఇక్కడ వ్యక్తులను కాదు, ఎవరిని పరీక్షించమన్నాడు? ఆత్మలను. వ్యక్తులు కాదు, ఆత్మలను. వ్యక్తిని దృష్టిలో పెట్టుకోకూడదు. అతడు బోధించే సిద్ధాంతం లేదా వారు బోధించే బోధ, ఆ బోధను బట్టి వారిని చేర్చుకోకూడదు, వారికి శుభమని చెప్పకూడదు. అలా చెప్పేవారు వారి దుష్టక్రియల్లో పాలువారు అవుతున్నారంటే అర్థం ఏంటంటే, వారు యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకను వారు అడ్డగించాలని ప్రయత్నిస్తున్నారు. నేను చెప్పాను కదా, మరలా చెప్తున్నాను. మహిమగల రాజు ఎలా వస్తాడు? హబక్కూకు గ్రంథంలో మనం చూస్తున్నాం. మహిమగల రాజు ఎలా వస్తున్నాడు? 3వ అధ్యాయం 15, సముద్రమును త్రొక్కుచూ సంచరిస్తున్నాడు, మహాసముద్ర జలరాశులను త్రొక్కుతున్నాడు. ఈ దినాల్లో కార్యాలకు, ఆత్మకార్యాలకు ఆటంకాలు ఎవరో కాదు, యేసుక్రీస్తు రాకను అడ్డగించేవారే ఈ దినాల్లో ఆత్మకార్యాలకు ఆటంకంగా నిలబడుతున్నారు. కానీ కార్యాలు ఆగట్లేదు, ఆగవు కూడా. దేవుని ఆత్మ కార్యాలను ఆటంకపరిచేవారు త్రొక్కివేయబడతారు. మాత్రమే కాదు, 14వ వచనంలో చూడండి, తుఫాను వలె వచ్చు యోధుల తలలలో ఈటెలు నాటుచున్నారు అన్నాడు. అంటే పనిని పాడు చేయాలని సాతాను ఎవరిని వాడుకున్నా కూడా, వారందరి బుర్రలు చెదిరిపోయేటట్లుగా ఆత్మకార్యాలు జరుగుతాయి. కాకపోతే అడ్డగించినందుకు, ఆటంకపరిచినందుకు, దేవుని పనిని పాడు చేసినందుకు దేవుడు వారిని పాడు చేస్తాడనే మాట మనం గమనిస్తున్నాం. చూడండి, మరలా జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు ప్రవేశించేటట్లు గుమ్మములను ప్రతిష్ఠించాలి. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం అంతా మనం చూస్తున్నాము. ప్రాకారాన్ని కడుతున్నారు, గుమ్మములను కడుతున్నారు, తలుపులు పెడుతున్నారు, తాళములను వేస్తున్నారు. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనము గుమ్మములను బాగు చేసుకుందాం, మనం ప్రాకారాలను దిట్టపరుద్దాం. ఎక్కడ వీక్ గా ఉందో ప్రాకారాన్ని గమనించి దాన్ని మనం బలపరచాలి. కారణం ఏంటంటే, ఎప్పుడైతే ఈ అబద్ధ బోధకులను, అబద్ధ బోధలకు సహకరించే వ్యక్తులను, దుర్నీతి పరులను మీరు చేర్చుకుంటారో మీరు యేసు ప్రభు యొక్క రాకను ఆటంకపరచాలని, ఆత్మకార్యాలను అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అనేది స్పష్టంగా మనం చూస్తున్నాం. చూడండి, దైవ గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 1వ వచనం చాలు. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చాను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణంగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. రైట్, ఇక్కడ చూడండి, గుమ్మము, మందిరపు గుమ్మము అనే యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. గుమ్మము గుండా ఎవరు ప్రవేశించాలని వింటున్నాం? ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తుకు ఎప్పుడైతే మనం ప్రవేశం ఇస్తామో, యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్ముడు అనే మాట తీతు పత్రిక 3:6లో చూస్తున్నాం. చూడండి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో
మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా సమృద్ధిగా కుమ్మరించబడిన పరిశుద్ధాత్మ అనే మాట చూస్తున్నాం కదా. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయంలో మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చాను అనే దగ్గర ఈయన ఏం చూశాడంట, మందిరపు గడప క్రింద నుండి ఉబుకుతున్న నీళ్లు చూశాడంట. నీరు లేకే మందిరాలు పాడైపోతాయి అన్నమాట. నీరు లేని స్థలంలో ఎవరుంటారంట? లూకాసు వార్త 11 ఏం చెప్పాడు యేసు ప్రభు? అపవిత్రాత్మ. నీరు లేని చోటును అపవిత్రాత్మ వెతుకుతున్నాడంట. 11వ అధ్యాయం లూకాసు వార్త 24లో అపవిత్రాత్మ యొక్క మనుష్యుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. ఎవరు దప్పికొంటున్నారో వారినే వాడుకుంటాడు సాతాను. ఎవరు కరువులో ఉన్నట్లుగా ప్రవర్తిస్తున్నారో వారినే వాడుకుంటున్నాడు అపవాది. యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ ఆమె దప్పికలో ఉంది, ఆమె సాతాను చేత వాడబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే దప్పిక తీర్చడానికి వచ్చాడు. అందుకనే ప్రభు అన్నారు యోహాను సువార్త 4వ అధ్యాయంలో 14 నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు. యేసుక్రీస్తు ఇచ్చే నీళ్లు త్రాగేవాడు ఎప్పుడు సాతాను చేత వాడబడ్డాడు. రాజేష్ అని ఏం చెప్తున్నారా? మైక్ అని చూడండి, మీరు దప్పికొనకూడదు. మీరు దప్పికొంటే సాతాను చేత వాడబడతారు. 2 దినాల క్రితం నేను వాక్యంలో జ్ఞాపకం చేశాను, ఎంత వాక్య ప్రత్యక్షత ఉన్నవాడినైనా ఎవరు వాడుకుంటారు? ఎక్కడ చెప్పాను ఇది? లాస్ట్ వీక్ మెసేజ్ భీమవరంలో చెప్పాను. భీమవరంలో చెప్పానని ఎవరు వాసన చెప్పారా? వాసన చెప్పలేదా? లేడా? మర్చిపోయారేంటి? లేదండి, చెప్తాను. చెప్పేలేకపోయి చెప్పేశారా? ప్రియులారా, దప్పికొనకుండా జాగ్రత్త పడండి. యేసు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడుతూ నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు, నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గ అని చెప్పాడు. అప్పుడు ఆమె ఏం చేసింది? కొండ విడిచిపెట్టి 28 ఊరిలోనికి వెళ్ళింది. ఊరిలోనికి ఎందుకు వెళ్ళింది? ఊర్లో వాళ్ళందరికీ నీళ్ళు ఇవ్వటానికి వెళ్ళింది. ఊర్లో వారికి అందరికి నీళ్ళు ఇచ్చేటంతకి ఈమె దప్పికి తీరింది. రెబ్కా ఏమనింది? రెబ్కక్క ఏమనింది? నువ్వు త్రాగు, ఒంటెలకు కూడా పోస్తాననింది. సమరయ స్త్రీ త్రాగింది. ఆమె త్రాగటం మాత్రమే కాదు, ఊర్లోని వారందరికి ఇచ్చేంత సమృద్ధి ఆమె దగ్గర. ఇంతకుముందు ఊర్లో ఆమె సాక్ష్యం ఏంటి? లేదా ఇంతకుముందు ఆమె ఎక్కడికి వెళ్ళేది, ఆమె ఎక్కడుండేది? ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు మన ప్రభు మన దప్పికి తీర్చి మన అవమానాన్ని ఘనతగా మారుస్తాడు. అవమానకరమైన జీవితాన్ని ఘనత కొరకైన జీవితంగా ప్రభు మారుస్తాడు కదండి. కొండ అంటే అర్థం ఏంటి? ఘటమును మనం ఏం చేయాలంట? కాపాడుకోవాలి. ఘటము కాపాడుకోవాలంటే ఘటంలో నీళ్లు ఉండాలి. ఘటంలో నీళ్లు లేకపోతే ఏం జరిగిద్దంటే మన ఘటమును మనం కాపాడుకోలేం. మీరు ఎంత గొప్పోళ్ళైనా, ఎంత వాక్యం ఎరిగిన వాళ్ళైనా, మనం ఎవ్వరం కూడా దప్పికొంటే మాత్రం ప్రమాదంలో పడిపోతాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4:4 అన్నాడు, మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషేందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరుగుయుండుటే దేవుని చిత్తం. ఘనతను పోగొట్టే
అపవిత్ర ప్రవర్తన, ఘనతను పోగొట్టే జారత్వం, ఘనతను పోగొట్టే అపవిత్ర ప్రవర్తనకు కారణం ఏంటంటే దప్పికొంట. ప్రతివాడు తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తం. సో దేవుని చిత్తం ఏంటంటే ఘట్టమును ఎలా కాపాడుకోవాలో ఎరిగి ఉండాలి. లూకాసు వార్తలో యేసు ప్రభు సిద్ధపరచబడిన మేడగది గురించి మాట్లాడితే ఏమన్నారు? నీళ్ల కుండ అన్నాడు కదండి. ఏ కుండ? లూకాసు వార్త 22వ అధ్యాయం 10వ వచనంలో నీళ్ల కుండ. మీ కుండలో నీళ్లు చాలా ప్రాముఖ్యమైనది. ఘట్టమును కాపాడుకోవటానికి ఇది మాత్రమే దేవుని చిత్తం. దప్పికొనకుండా జాగ్రత్త పడండి. సో యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయంలో ఏముందండి? గుమ్మము క్రింద నుండి, గడప క్రింద నుండి పారుతున్న నది ఉంది. ఈ నది గురించి మాట్లాడుతూ 4వ వచనంలో చెప్పాడు, ఆయన నడిపిస్తే నీళ్లు. 3వ వచనం చీలమండలోతు అన్నాడు. 4వ వచనం మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపించగా నీళ్లు మోకాళ్ల లోతు, తర్వాత మొలలోతు. 5వ వచనం ఆయన ఇంకను 1000 మూరలు కొలువుగా నీళ్లు మిక్కిలి లోతు అన్నాడు. అంటే మిక్కిలి లోతుకి వెళ్ళాలంటే ఏం చేయాలా? నడిపించబడాలి కదా. మీరు నడిపించబడాలంటే మీరు సహవాసానికి రావాలి కదా. మీరు సహవాసాన్ని మానేసుకొని సహవాసంలో లేకపోతే మిమ్మల్ని నీళ్లలోనికి నడిపించగలిగిన అవకాశం లేనే లేదు. ఎవరైనా సహవాసం మానుతున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు శరీరమును ఆస్పదం చేసుకుంటున్నారు. అంటే దే హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ దేర్ ఓన్ ఫ్లెష్ అండి. కొండ మీద నమ్మకం పెట్టుకుంటే 30 సంవత్సరాల తర్వాత కింద పడేస్తే ఏమైంది? నేను 30 సంవత్సరాలు చాలా జాగ్రత్త కాపాడాను, ఆ కృతజ్ఞత దీనికి ఉంటదని కింద పడితే కొండ ఏమైంది? పగిలిపోతుంది. అందుకనే ఇది ఘట్టమని చెప్పాడు. ఎంత పెద్ద వయసు వచ్చినా, ఎంత వాక్య జ్ఞానం వచ్చినా, ఎన్ని అనుభవాలు గుండా వెళ్ళినా మనం పాపం చేసేదానికి అవకాశం ఉంది అని తెలిసిన వాళ్ళు ఎప్పుడూ దీని మీద కాన్ఫిడెన్స్ పెట్టుకోకూడదు. కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి మీరు వాక్యం వినటానికి, సహవాసానికి మానుకుంటారు. అయితే తగిన విధంగా మనకు బుద్ధి వస్తుంది ఖచ్చితంగా. ఈ ఉదయకాలం వాక్యం చెప్తున్నప్పుడే మనకు బుద్ధి చెప్తున్న వాడిని మనం చూస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నన్ను నడిపించగా మిక్కిలి లోతు అనే మాట చూస్తున్నా. చీలమండల లోతు నీళ్లలో వరకే నడిపించబడ్డారా? చీలమండల లోతు నీళ్లలోకి నడిపించబడ్డారు. అంటే కొంతమంది కాళ్ళు మాత్రమే కడుక్కునే అనుభవంలో ఉన్నారు. ఈ 4 లోతులు కూడా 4 అనుభవాలని మనం గతంలో ధ్యానం చేసాం. రొట్టె విరుచుట, చీలమండల లోతు అంటే ఏంటంటే రొట్టె విరుచుట. ఆదివారపు క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. 2 మోకాళ్ళ లోతు. మోకాళ్ళ లోతు అంటే ప్రార్థన చేయట. మొలలోతు అంటే అపోస్తలుల బోధ. తర్వాత మిక్కిలి లోతు సహవాసం. అపోస్తల బోధ ఎందును, సహవాసం అందును, రొట్టె విరుచుటి అందును, ప్రార్థన చేయటం. ఈ 4గింట్లో మీకు నచ్చింది ఏది చెప్పండి? సహవాసం. సహవాసం, మిక్కిలి లోతు. సహవాసములో అపోస్తల బోధలో ఉండాలి, సహవాసములో రొట్టె విరుచుట్లో ఉండాలి, సహవాసములో ప్రార్థన చేయట్లో ఉండాలి, సహవాసంలో మనము ఉంటూ చేయాలి. సహవాసంలో లేకుండా ఇది చేస్తే ఇవన్నీ కార్యక్రమాలు అవుతాయి కానీ ఆత్మకార్యాలు కావు. మీరు చదవండి, 4 లోతులు ఒకటే నది, 4 నదుల మీరు ఆలోచిస్తే 12వ వచనంలో పరిశుద్ధ స్థలములో నుండి పారుతున్న నది అన్నాడు. పరిశుద్ధ స్థలంలోంచి పారుతున్న నది ఎవరు? పేతురు 1:12. పరిశుద్ధాత్ముడు.
కాబట్టి పరిశుద్ధాత్ముడు ఒక్కడే, ఆత్మ ఒక్కడే గాని ఆత్మ 4 కాలువలుగా చీలి ఆయన కనిపిస్తున్నాడు. అర్థమైందండి? 12 గుమ్మములు, 4 నదులు, 12 గుమ్మములు, 4 నదులు. ఈ నది ఒక్కటే, ఈ నది ఒకటే. కానీ ఈరోజు చాలా మందికి 4గా ఎందుకు కనబడుతుందంటే వారి కార్యక్రమాలకు చెందిన వాళ్ళు. కేర్ ఆఫ్ కార్యాలు కాదు వాళ్ళు. కార్యక్రమాల్లో ఆసక్తి చూపించే వాళ్ళు కార్యాల్లో కనిపించరు. అందుకనే ఇప్పుడు కొంతమంది అడుగుతున్నారు, అన్న సభలు ఎప్పుడు పెడతారన్నా? ఎందుకు? సభలు పెడితే అడావుడిగా ఉంటుంది. నేను అన్నాను, సభలు కాదు బైబిల్ స్టడీ ఉంది రమ్మా అన్న. బైబిల్ స్టడీ కాదన్నా, కొంచెం సభలు ఎప్పుడు పెడతారు చెప్పండి అన్న అంటున్నాడు. రాత్రి వాక్యం చెప్తున్నాను, ఫోన్ చేసాడు. సరే తర్వాత మాట్లాడదాంలే అని కట్ చేస్తే, అందుకొని సభలు కావాలంట, బైబిల్ స్టడీకి రమ్మంటే సభలు కావాలంటున్నాడు. మళ్ళీ ఎప్పుడు జరుగుతాయి సభలు అంటున్నాడు. ఈ సభలు జరగవేకని చెప్పాను. కొంతమందికి యాక్టివిటీస్ బాగా నచ్చి యాక్టివిటీస్ లో ఉంటారు అనమాట. సో వాళ్ళ లైఫ్ లేదు. పరిశుద్ధాత్మ కార్యములని ఉంది కానీ కొంతమంది దాని పేరు ఏమని రాస్తారంటే యాక్ట్స్ కాదు, యాక్టివిటీస్ లో ఆనందిస్తున్నారు. మీరందరూ పరిశుద్ధాత్మ కార్యాలలో ఆనందించాలి. దేవుని రాజ్యం రోమ 14:17 పరిశుద్ధాత్మ యందలి ఆనందం అని చెప్పాడు కదండి. పరిశుద్ధాత్మ యందలి ఆనందం అంటే ఏంటి? పరిశుద్ధాత్మ కార్యాలలో ఆనందించడం. కార్యక్రమాల్లో ఆనందించే వాళ్ళని చూస్తే మీరు వెంటనే వాళ్ళతో మాట్లాడినప్పుడే వాళ్ళు ఇంకోసారి మీతో మాట్లాడినట్టు మాట్లాడండి. కార్యక్రమంలో అంటే ఏంటి? ఇప్పుడు డిసెంబర్ 25కి బట్టలు కొనుక్కున్నారా? కొనుక్కోలేదా? కొనుక్కోపోతే లిస్ట్ సత్యానుగ్ గారికి ఇవ్వండి, మీ అందరికి కూడా బట్టలు కొని పెడతాడు. పోపు డబ్బులతో బట్టలు కొనండి అండి పెద్దగారు. లేదండి. డిసెంబర్ 25కి రాము బట్టలు కొనుక్కున్నావా? ఇంకా లేదా? చూడండి, ఈ డిసెంబర్ 25కి జనవరి 1కి బట్టలు కొనుక్కొని ఆ రోజు హడావిడి చేసే వాళ్ళందరూ ఈ సంవత్సరం మిమ్మల్ని చూసి సిగ్గుపడేటట్టుగా మీరు ఉండాలి. యాక్టివిటీస్ లో కాదు, యాక్ట్స్ లో ఆనందించే వాళ్ళు కావాలి. మన ప్రభు ఎప్పుడు ఆనందించమన్నాడు? ఫిలిప్పి 4:4 ఎల్లప్పుడూ ఆనందించాలి. ఎల్లప్పుడూ ఆనందించే వాళ్ళుగా ఉండమంటే పండుగ వచ్చినప్పుడు ఆనందిస్తున్నారు. యేసు ప్రభు ఈ పండుగల్లో ఆనందించే వారిని దప్పికొనేవారు అని చెప్పాడు. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయం. యోహాను సువార్త 7వ అధ్యాయం చూడండి. పాలరాజు గారు ఉన్నారన్నా? వాక్యం అంటున్నాడా? ఉన్నారండి, కెమెరా ఆన్ చేయాలన్నట్టుంది. వందాలు జీవిమాలకి వెళ్ళారా? వెళ్ళదండి. వెళ్ళినప్పుడు చెప్పండి. చెప్తారా చెప్పరా? చెప్తానన్నా. సరే. యోహాను సువార్త 7వ అధ్యాయం చూడండి. ఇక్కడ యూదుల పర్ణశాలల పండుగ మనం చూస్తున్నాం. ఈ పండుగలో యేసుక్రీస్తు ప్రభు జీవజల నదులను గురించి మాట్లాడుతున్నారు. ఆ వచనం చూద్దారండి. యోహాను సువార్త 7వ అధ్యాయం వచనం 39 చూద్దాం. తన యందు విశ్వాసముంచు వారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. 38 నా యందు విశ్వాసముంచు వాడేవాడు లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. రైట్ ప్రశాంత్, ఇప్పుడు వరకు చెప్పుకున్న వాక్యంలో మొదటి ప్రవేశం ఎవరిది? మొదటి ప్రవేశం అంటే గొర్రెల ద్వారం దగ్గర నుంచి ప్రభు ప్రవేశం కాదు. మరి అదే, మళ్ళీ నువ్వే ఆన్సర్ చెప్తే రెండో ప్రవేశం ఎవరిది? అంటే ఆయా ఆత్మ నమ్మకం అని చెప్పారు కదా. చెప్పు, ఆన్సర్ చెప్పు, ఎవరో ఒకరు చెప్పండి. మొదటి ప్రవేశం యేసుక్రీస్తుది, గొర్రెల గుమ్మం గుండా. రెండో ప్రవేశం ఎవరిదని చెప్పుకుంటున్నాం? యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ, ఆయన గురించి చెప్పుకుంటున్నాం. మధ్యలో నిద్రపోతే పెట్టరా? ఆకాశవాణి వార్తలు వింటున్నారని చెప్పాలి నీకు. యోహాను సువార్త
7వ అధ్యాయంలో యేసు ప్రభు మాట్లాడుతున్న వాగ్దానపు ఆత్మ ఎవరు? యేసుక్రీస్తు ద్వారా ప్రవేశించేవాడు, యేసుక్రీస్తు ద్వారా వచ్చేవాడు. యేసు ప్రభు పర్ణశాలల పండుగలో ప్రవేశించాడు అనమాట. ఈ పర్ణశాలల పండుగ యేసు ప్రభు వచ్చినప్పుడు ఏ రోజు వచ్చారంట? 37వ వచనం చదవండి. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి పండుగలో మహాదినం ఎప్పుడు? చివరి రోజు. చివరి రోజే. ఎందుకు చివరి రోజు? మహాదినం ఎందుకు చివరి రోజు అంటే ఆ రోజుకి పండుగలో ఆనందం అంత సంబరం అంత అయిపోద్ది. ఎందుకంటే చూడండి, చిన్నపిల్లలు సండే ఈ సమ్మర్ హాలిడేస్ లో అయిపోయేటప్పుడు ఎలా ఉంటారు? స్టార్టింగ్ లో ఎలా ఉంటారు? ఏం ప్రసాద్ గారు, అంతే కదా? వేసవకాలం సెలవులకి ఎక్కడికి వెళ్ళినా వెళ్ళారా చిన్నప్పుడు? ఆరంభం ఎలా ఉంటది? సెలవులు వచ్చిన కొత్తలో. సెలవులు అయిపోయినప్పుడు ఎలా ఉంటారు? పండుగలో కూడా జనాలు అంతే. యేసుక్రీస్తు ప్రభు మహాదినమున వచ్చి ఏమంటున్నాడు? ఎవడైనను తప్పికొని ఎడల అంటే ఆయనకి తెలుసు ఏమని? పండగ సంబరం అయిపోయింది, నీళ్లు అయిపోయినాయి, ద్రాక్షరసం అయిపోయింది, 7 రోజులకి అయిపోయింది. ఇప్పుడు యేసు ప్రభు చెప్తున్నారు, మీరు ఎన్నడూ దప్పికొనని ఆ అనుభవం గురించి చెప్తానంటున్నారు. సో అందుచేత ఇక్కడ మనం చూస్తున్నాం దప్పికొనుట. దప్పికొంటే ఆ ప్రాబ్లం ఏంటి? దప్పికొంటే సాతాను చేత వాడబడతారు. కాబట్టి ఘటము కాపాడుకోవాలంటే దప్పికొనకూడదు. సో అందుచేత మనం గమనించేది ఏంటంటే ఈ ఉదయకాలం ఒకటి, మందిరము కాపాడబడాలి, ఘటము కాపాడబడాలి. కాబట్టి ఆ గుమ్మము గుండా ఎవరు ప్రవేశించాలి? వారే ప్రవేశించాలి. యేసుక్రీస్తు ప్రవేశించాలి. యేసుక్రీస్తు ద్వారా వాగ్దానం చేయబడిన ఆత్మ ప్రవేశించాలి. ఆ వాగ్దానపు ఆత్మ జీవ జలముల నది అని చెప్పాడు. రైట్. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయంలో మీకు నచ్చిన పదం చెప్పండి. 12 గుమ్మాల గురించి చదువుతున్నప్పుడు అందరికీ ఒకటే నచ్చదుగా, ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటది. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం చదువుతున్నాడా? ఆనుకొని. వెరీ గుడ్ అన్న, రైట్ ఆన్సర్. 3వది ఏంటంటే ఐక్యతను కాపాడుకోవటం. సో ఐక్యత కాపాడబడాలి. ఒకటి, నీవు కాపాడబడాలి, ఎవరు పడితే వాళ్ళు రాకూడదు. 2, ఘటము కాపాడబడాలి. 3, ఐక్యత కాపాడబడాలి. ఐక్యతను కాపాడేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. ఆత్మ ప్రభువే. ఎఫెసీ 4:1 సమాధానం మన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత అనే మాట మనం చూస్తున్నాం. చదువుదారండి. మొదటిది యేసుక్రీస్తు ప్రవేశం, 2వది పరిశుద్ధాత్మ ప్రవేశం, 3వది ఆత్మ ద్వారా కలిగే ఐక్యత అనే మాట చూస్తున్నాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. సేవ్ చదువుతారు. ప్రశాంత్ 4:41 హోప్ నెంబర్ 41 4:1 అంటే కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటేందుకు శ్రద్ధ కలిగిన వారే. రైట్. దేవునికి స్తోత్రం. సో ఐక్యత కాపాడబడాలంటే మనకేం ఉండాలంటే శ్రద్ధ ఉండాలంటే. కానీ ఆత్మ కలిగించేది ఐక్యత కలిగించేది ఎవరు? ఆత్మే. కాబట్టి ఆత్మ నడిపింపు మీద శ్రద్ధ ఉంటే ఐక్యత కాపాడుకుంటాం. కాబట్టి ఐక్యతను కాపాడేది మనం కాదు. వినాలి. ఐక్యతను కాపాడేది మనమైతే ఐక్యత ఎలా కాపాడబడుతుంది? ఐక్యతను కాపాడేది మనం కాదు, ఐక్యతను కలిగించేది ఆత్మ. గనుక ఆత్మ ద్వారానే అన్ని జరిగేటట్లుంటే చాలు, ఐక్యత కాపాడబడింది. ఈ ఆన్సర్ భానుశ్రీ అని చెప్పాడు. కాబట్టి కరీంనగర్ లో జరిగే కాన్ఫరెన్స్ లో, ఇప్పుడు దాకా జరిగే కాన్ఫరెన్స్ అన్నిటికంటే ఎక్కువ ఐక్యత మనం చూచుదుము గాక. ఓకేనా? ఐక్యత కాన్ఫరెన్స్ అన్నమాట. కరీంనగర్ కాన్ఫరెన్స్ ఏంటి? ఐక్యత కాన్ఫరెన్స్. ఆనుకొని ఒకరి మీద ఒకరు పనిచేసే కాన్ఫరెన్స్ లోకి మనం వెళ్ళబోతున్నాం. కరీంనగర్ లో మరి ఏ గుమ్మం గుండా లోపలికి వెళ్తామో తెలియదు. అది లోయ ద్వారమా, మత్స్యపు గుమ్మమా, గొర్రెల గుమ్మమా, దారి యొక్క గుమ్మమా, తూర్పు గుమ్మమా, అది నీటి గుమ్మమా, అది ఏ గుమ్మమైనా సరే మీరు ఎలా ప్రవేశించినా కూడా మీరు ఈ కాన్ఫరెన్స్ లో. నిన్న మా స్థానిక సంఘంలో ఒక సిస్టర్ గారు వెనకాల నుంచి వచ్చి స్పీడ్ గా నాకు కొంచెం కరీంనగర్ కాన్ఫరెన్స్ కి
రిజర్వేషన్ చేయండి అని చెప్తుంది. వాళ్ళ అమ్మగారు ఆల్రెడీ బెడ్ మీద ఉన్నారనమాట. అయితే వచ్చే జనవరిలో మా అమ్మని చూసుకునే బాధ్యత నాది కాదు, మా చెల్లెళ్ళది. కాబట్టి నాకు రిజర్వేషన్ చేయండి, నేను కరీంనగర్ కాన్ఫరెన్స్కి వస్తానని అడిగారు. కాబట్టి మీరు రిజర్వేషన్ చేసుకోండి ఇప్పుడే, ఎందుకంటే మీకు మళ్ళీ దొరకదన్నమాట, టికెట్స్ దొరకవు, తర్వాత మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి 12 ఎప్పుడు రావాలి? 12 రాత్రి బయలుదేరాలి, 13 ఉదయం కల్లా అక్కడ ఉండాలి. ఏడు ఉన్నాడా కృపానిధి? ఉన్నాడండి. ఉన్నాడని మీరు చెప్తే ఆయన ఉన్నట్టు కాదన్న. ఏ అంత స్లోగా మాట్లాడుతున్నావే? ఉన్నవాడు అనే పేరు ఉండేవాడు కరెంట్ లేదంటే ఆఫీసులో ఉంటే మాత్రం ఉన్నవాడే కదా నీ పేరు, ఉండేవాడు కాదు కదా. ఇదిగో విను, 13వ తేదీన బయలుదేరి వస్తానని చెప్పాడు సంగారెడ్డిలో. 13వ తేదీన బయలుదేరి రాకూడదు. ఎందుకు చెప్పాను? ఏం చెప్పాను? 13వ తేదీన రాకూడదు అని ఎందుకు చెప్పాను చెప్పు. నువ్వు చెప్పబోతే శ్రావణిని అడుగుతాను. మర్చిపోయాడు. 12వ తారీఖుని రమ్మన్నారు. అది 12వ తారీఖుని రిజర్వేషన్ చేసుకుని 13వ తారీఖు నుంచి 17 వరకు ఖచ్చితంగా ఉండాలని చెప్పారన్న. అది కాదులే, ఎందుకు రమ్మన్నానని అడిగితే ఎప్పుడు రమ్మన్నాని చెప్తున్నాను. వాగ్దానం కోసం అన్న. ఏం వాగ్దానం అది? చెప్పు. నువ్వు చెప్పపోతే శ్రావణిని చెప్పమను. ఉందా శ్రావణి? ఉందా? ఎక్కడ? ఆఫీసులోనే ఉందా? ఇంటికాడ ఉందన్న. మరి ఇంటికాడ ఉంటే నీకెళ్ళ తెలుసు ఉందా? నువ్వు చెప్తున్నావు. చెప్పురా, నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. 13 ఉదయం కల్లా ఎందుకు రమ్మన్నాను, 13 బయలుదేరి 14 ఎందుకు రావద్దని అని చెప్పు. 13వ అధ్యాయంలో అబ్రహామును లోతు విడిచి వెళ్ళిపోయాడు చూసావా? అని అలా చెప్పారు. అలా ఉంటది నీతో. మరి ఎందుకు చెప్పాను అని అంటే వదిలేసి ఏదో చెప్తున్నాడు. ఆదికాండం 12లోనే దేవుడు అబ్రహామును పిలిచాడు. ఆదికాండం 13వ అధ్యాయంలో లోతు అబ్రహామును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆదికాండం 17వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు. అవునా? కాబట్టి 17వ తేదీ వరకు ఉంటేనే వాగ్దానం. 12 రాత్రి బయలుదేరితేనే పిలుపు. కాబట్టి పిలువబడిన వాళ్ళు 12 రాత్రి బయలుదేరతారు, వాగ్దానం కావాల్సిన వాళ్ళు 17 దాకా ఉంటారు. ఎందుకు చెప్పానో వదిలేసి ఎప్పుడు చెప్పానో చెప్తున్నాడు అంటే చూసారా, ఎక్కడ అప్పుడే దారి తప్పాడు. ప్రార్థన చేయండి గట్టిగా. ఈ అబ్బాయి కోసం మీరు అందరు గట్టిగా ప్రార్థన చేయండి. ఎందుకంటే శత్రువు ఒక దారిలో ఒక గుమ్మం గుండా వచ్చి ఎన్ని గుమ్మాలు గుండా బయటకు పోతాడు? చెప్పండి. తరంకుండానే పారిపోతాడు అని ఉంది కదా, 7 గుమ్మాలు. కాబట్టి మీకు ఏం చెప్తున్నానంటే ఎక్కువ మందే ప్రవేశించారు. సేనలో ఎన్ని దెయ్యాలు ఉన్నాయంట? సుమారు 2000 పందుల్లోకి వెళ్ళినాయంటే దెయ్యాలు చాలా ఎక్కువ దెయ్యాలే. కాబట్టి ప్రార్థన చేయండి. నేను కృపానిధి గురించి చెప్తున్నాను అని మీకు ఎవరికైనా అనిపిస్తే కృపానిధి గురించి చెప్తున్నాను. ప్రార్థన చేయండి. ఎందుకంటే ఇప్పుడు 3 సార్లు తీర్మానాలు మార్చాడు. అలా ఎవరు మార్చకండి, ఓకేనా? ఆత్మ కలిగించు ఐక్యత కాపాడుకుందాం. దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు ఆనుకొని పని చేయటం అనేది మనం ఇప్పుడు కరీంనగర్ కాన్ఫరెన్స్ లో చూస్తాం ఖచ్చితంగా. మరలా చెప్తున్నాను, ప్రభునందు ప్రియులారా, మనం అందరం కూడా ఐక్యతగా పరిచర్య చేయాలంటే, ఐక్యతగా పని చేయాలంటే ఏ మనిషి మనల్ని కలిపి ఉంచలేడు. ఏ మనిషి మనల్ని ఏ ఉద్దేశం చొప్పున కూడా మనం కలిసి ఉండలేం. యేసు ప్రభు శిష్యుల గురించి మనం వింటున్నప్పుడు వారు ఏమన్నారు యోహాను సువార్తలు అంటే, నువ్వు గూఢార్థముగా కాక స్పష్టంగా మాట్లాడుతున్నావు అన్నారు యోహాను సువార్త 16వ అధ్యాయంలో. అయినా కూడా యేసు ప్రభు ఏమన్నారు 32వ వచనంలో? ఇదిగో మీలో ప్రతివాడు ఎవని ఇంటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెడతారని చెప్పారు. అంటే స్పష్టముగా యేసు ప్రభు మాట్లాడుతున్నాడని అర్థమైన వాళ్ళు కూడా యేసు ప్రభుని ఏం చేశారు? వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కానీ వాగ్దానపు ఆత్మ వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఎలా ఉన్నారు? కలిసి ఉన్నారు, కలిసి పనిచేశారు. వాళ్ళ మీద అటాక్స్ జరిగినప్పుడు కూడా వాళ్ళు చెదిరిపోయారు, కానీ వాళ్ళ యొక్క థీము, వారి యొక్క ఉద్దేశం చెదిరిపోలేదు. వారు ఎక్కడికి చెదిరిపోయారో అక్కడ ఏం చేశారు? వాళ్ళు సువార్త ప్రచురించారు, సంఘాలు కట్టారు. అపోస్తల కార్యాల గ్రంథంలో
8వ అధ్యాయంలో ఉంది, ఆ కాలం మంది యెరూషలేములో సంఘానికి గొప్ప హింస కలిగింది, చెదిరిపోయారు. చెదిరిపోయిన వారు 4 సువార్త ప్రకటించారు. చెప్పండి, యేసు ప్రభు ఉన్నప్పుడు ఎందుకు చెదిరిపోయారు? చచ్చిపోతామేమోనని. పరిశుద్ధాత్మ వచ్చాక ఎందుకు చెదిరిపోయారు? చచ్చిపోవటానికి. చచ్చిపోతామని చెదిరిపోయేదానికి, చచ్చిపోవడానికి చెదిరిపోయేదానికి చాలా తేడా ఉంది. కాబట్టి ఐక్యత అనేది ఎలా కాపాడుకుంటామంటే కేవలము పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే. అర్థమైందండి మీకు? యూనిటీగా ఉంటే అనుభవం ఎలా ఉంటది అన్నాడు. ఐక్యత కలిగి ఉంటే ఎలా ఉంటదంట? మనోహరం. వెరీ గుడ్, మనోహరం. దాన్ని ఇలా చెప్పాడు కదా, హెర్మోను మంచు వలె ఉంటుంది. సియోను కొండల మీదకి దిగి వచ్చి హెర్మోను మంచు వలె ఉంటుంది. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉంటుంది. ఐక్యత ఉన్న సహవాసంలో ఉంటే ఆరోగ్యంగా కూడా ఉంటాం, లేకపోతే ఎండిన ఎముకలే. ఐక్యత లేని సహవాసంలో కూర్చుంటే ఎలా ఉంటదండి? రోజుకో తలకాయ నొప్పి. ఆదివారం కూడి వచ్చినప్పుడల్లా గొడవలు జరిగిపోతూ ఉంటాయి అటువంటి సంఘంలో కదా. డ్రైడ్ బోన్స్ అంటే ఏంటి? నో మాయిశ్చర్ అంట. హెల్త్ ఇష్యూస్ అన్నిటికీ కారణం ఏంటంటే నో మాయిశ్చరే. నో మాయిశ్చర్ దగ్గర ఎవరుంటారు? తేమ లేని దగ్గర ఎవరుంటారండి? అంతసేపు ఆలోచిస్తున్నారు. నీరు లేని దగ్గర ఎవరుంటారు? అపవిత్రాత్మలు. మరి అంతసేపు ఆలోచిస్తారు ఏంటండి? ఇప్పుడున్న హెల్త్ ఇష్యూస్ అన్నీ అయ్యా నో మాయిశ్చరే, డ్రైడ్ బోన్స్ అన్నమాట, ఎండిపోతున్న ఎముకలు. కారణం ఏంటంటే ఐక్యత లేదు, యూనిటీ లేదు కదా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 16వ వచనంలో ఏముంది? ప్రతి కీలు వలన కలిగిన బలము అని వ్రాయబడింది. అవయవాలు కలిసి ఉంటే ఒక్కొక్క కీలు వల్ల బలం కలుగుతుంది అన్నమాట. శరీరమునకు అభివృద్ధి కలుగుతుంది, క్షేమాభివృద్ధి కలుగుతుంది. అమ్మా వింటున్నారా? ఎముకలు ఎండిపోతే డాక్టర్ల దగ్గరికి వెళ్ళి టాబ్లెట్లు మింగేకండి. ఐక్యత కలిగి ఉంటే ఆరోగ్యకరమైన ఎముకలు దేవుడిస్తాడు. యెహెజ్కేలు గ్రంథంలో ప్రభు ఎండిన ఎముకలు ఏం చేశాడు? ఎండిన ఎముకలకు జీవం ఇచ్చాడు. ఐక్యత లేని సంఘాలు ఎండిపోయిన ఎముకలు పాటలు పాడుకుంటున్నారు, ఎండిపోయిన ఎముకల్లారా జీవించున్నావన్న పేరుంది కానీ నీవు మృతుడివే. మన సహవాసంలో ఎండిపోయిన ఎముకల్లా కనిపిస్తుందా మీకు? డ్రైడ్ బోన్సా? నో మాయిశ్చరా? దేవునికి స్తోత్రం. అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవం, ఆరోగ్యం, లైఫ్ ఇస్ దేర్, లైఫ్ ఉంది. అందుకనే మేము ఏమంటున్నాం అంటే ఎవడైనా సాగు బతుకులో ఉన్నవాడిని సహవాసంలో పడేసేయండి, వాడు బతికేస్తాడు ఖచ్చితంగా. ఎండిపోయిన ఎముకలు లాంటి వాడు సహవాసానికి అటెండ్ అవ్వాలి. సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎక్కడున్నాయి అక్కడ పరిగెత్తేస్తున్నారు కానీ సంఘ సహవాసం ద్వారా వచ్చే వర్తమానం వింటే వాడు బాగుపడతాడు. యేసు ప్రభు ఉన్న కాలంలో ఆ విశ్వాసం చాలా మందికి ఉంది. అందుకని ఏం చేశారు? మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో 4 చేత మోయించుకొని ఇంటి పైకప్పు తెరిచి పరుపుతోనే వాడిని దింపారు. రోగులను తీసుకొచ్చి ఆయన సహవాసం దగ్గర ఉంచాలి, వారు వాక్యం వినేటట్టు చేయాలి. సహవాసం అంటే ఖచ్చితంగా అక్కడ శాశ్వత జీవం ఉంటుంది అన్నమాట. ఎముకల్లో గుజ్జు అయిపోయింది కొంతమందికి, కొంతమంది బుర్రలో గుజ్జు అయిపోయింది, కొంతమంది ఎండిపోయారు. యేసు ప్రభు ఒక వ్యక్తిని ఏమన్నాడు? మార్క్స్ వార్త 3వ అధ్యాయంలో నీ చెయ్యి చాపమన్నాడు. ఎందుకంటే అతని చెయ్యి ఎలా ఉంది? అతని చెయ్యి ఎండిపోయిన చెయ్యి అన్నమాట. మార్క్స్ వార్త 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాము 5వ వచనంలో నీ చెయ్యి చాపమంటున్నాడు. కారణం ఏంటంటే అతని చెయ్యి ఎండిపోయిన చెయ్యి. వింటున్నారా? యేసుక్రీస్తు ప్రభు ఎండిపోయిన ఎముకలు లాంటి అనుభవాలను జీవంగా మారుస్తాడు. అలా మీరు మార్చబడాలి.
మీరు హెల్దీగా ఉండాలి. విశ్వాసులు కూడా చాలా నీరసం అంటారు, నడుము నొప్పి అంటారు, మోకాళ్ళ నొప్పులు అంటారు. ఎప్పుడు చూసినా ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం చెప్తూనే ఉంటున్నారంటే అర్థమైందంటే మీరు జీవించట్లేదు, సమృద్ధి అయిన జీవం మీలో ప్రవహించట్లేదు. కారణం సహవాసము సరిగ్గా లేదు, మీరు సంఘం ద్వారా పోషించబడట్లేదు. ఆలోచన చేయండి. ఒక 84 ఏండ్ల వృద్ధురాలు, వాస్తవం వృద్ధురాలు అనకూడదు, ఏం చేస్తుంది? 84 సంవత్సరాల వయసులో, లేకపోతే 84 ఏండ్లు ఆమె దేవాలయంలో ఉండి ఆయనను గూర్చి మాట్లాడుతుంది అనే మాట చూస్తున్నా. లూకాసు వార్త 2వ అధ్యాయము 38లో. ఎప్పుడొచ్చినా ప్రార్థనకే కొంతమంది ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోతాకు వస్తున్నారు. ప్రార్థనా మందిరానికి ఎందుకు రావాలంటే మనము చాలా మందితో మాట్లాడుతూ ఉండాలి, అక్కడికి వచ్చి వాక్యం చెప్పాలి. 84 ఏండ్లు ఈమె దేవాలయంలో ఉండి యెరూషలేములో విమోచన కొరకు కనిపెడుతున్న వారందరితో ఆయనను గురించి మాట్లాడుతుందండి. మన మందిరాల్లో జనసమూహాలు ఎలా ఉంటారంటే ఎప్పుడు అయ్యగారు దొరికితే ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోదామా అని చూస్తారు తప్ప కొంతమందిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయటం కానీ వారితో వాక్యం చెప్పడం కానీ చూస్తున్నామా? మన సంఘాల్లో కొన్ని ప్రాంతాలు చూస్తున్నామా? లేదు. ఎవరికాళ్ళు స్వస్థత శాలలకి అలవాటు పడిపోయారు. స్వస్థత శాలల్లో జనాలు ఎందుకుంటారు? ఏదోలాగా ఆయిల్ స్ప్రేలో మొత్తం పైనుంచి కింద వరకు కొబ్బరి నూనెతో తడిసిపోయి వెళ్ళిపోతాక రెడీగా నిలబడతారు అనమాట. ఒక్కొక్కరు తొక్కేసుకుంటారు. మందిరాలు అలా తయారైనవి, శాలలు చేసేసారు మందిరాలని. నేను అట్లా కాదు, వాక్యం ఎవరు బాగా వింటున్నారో వాళ్ళని కనిపెట్టాలి, వారిని తీసుకొని వచ్చి ఇలా అడగాలి. ఏం అడగాలి? ఫిలిప్పు నపుంసకుడిని ఏం అడిగాడు? నీవు విన్నది గ్రహించావా? ఎందుకంటే వాళ్ళ ఆసక్తి, వాళ్ళ ముఖాలను చూడాలి మనం. సత్యానోగ్ గారు ఆ పని చేస్తారు. ఎప్పుడైనా నాకు చెప్తారనమాట, ఆయనకి ఫోన్ చేయండి అంటారు. ఎవరికన్నా అంటే ఆయనకన్నా ఆయన చేయండి అంటారు. ఎందుకు అంటే ఆయన వాక్యం బాగా విన్నాడన్నా దేవుడు ఆయనతో మాట్లాడి ఉంటాడు అంటారు. అట్లాగా మీటింగ్ జరుగుతున్నప్పుడు యెషయా గ్రంథం 8వ అధ్యాయంలో వ్రాయబడినట్లుగా 30లో నువ్వు గ్రహిస్తున్నావా? మీలో ఎంతమందికి లక్షణం ఉంది? మీటింగ్కి వచ్చిన వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళని కౌన్సిలింగ్ చేయటం, వారి గురించి తెలుసుకోవటం, వారి విశ్వాసాన్ని, వారి పరిమాణాన్ని తెలుసుకోవటం కదా. ఎఫెఫ్రా ద్వారా పౌలుకి ఏం తెలిసింది? అతడు ఆత్మయందలి మీ ప్రేమను చెప్పండి తెలిపినవాడు, ఆత్మయందలి మీ ప్రేమను తెలిపినవాడు. కొలస్సీ పత్రిక 1:6, 1:8 క్షమించండి. అంటే అర్థం ఏంటి? కొలస్సీలో ఉన్న విశ్వాసుల విశ్వాస పరిమాణాన్ని తెలుసుకున్నాడు. మీకు తెలుసా మరి మన సంఘంలో ఎవరెవరికి ఎంత విశ్వాస పరిమాణం ఉంది తెలుసా? ఏం ఆశిష్ తెలుసా? తెలుసుకోవాలా వద్దా? విశ్వాసమును బట్టి ప్రేమిస్తున్న వారు ఎంత ప్రేమిస్తున్నారో అంత విశ్వాస పరిమాణం ఉంది. తీతు 3:15. మరి వారి విశ్వాస పరిమాణం మీకు తెలుసా? తెలిస్తే ఏం చేయొచ్చు చెప్పండి? తెలిస్తే ఏం చేయొచ్చు? తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో రాశాడు, విశ్వాసములో ఉన్న లోపమును సరిచేయచ్చు అంట. వచనం 9, విశ్వాసములో ఉన్న లోపమును తీర్చవచ్చు. అక్కడికి ఫలానా బ్రదర్ను పంపించండి, అక్కడికి ఫలానా సిస్టర్ను పంపించండి, ఇక్కడికి ఫలానా వ్యక్తిని పంపించండి. ఎందుకంటే ఇక్కడ విశ్వాసంలో లోపం ఉంది. ఎంతసేపు చూసినా మన బాధలు, మన బాధ్యతలు, మన భారాల కొరకు ప్రార్థన చేయించుకునే మందిరం కాదు మన మందిరం. అలా మీరు ఎప్పుడుంటారు? సహవాసములో ఎండిన ఎముకలు కాదు, జీవం కలిగి మీరు ఉంటే, ఆరోగ్యం కలిగి ఉంటే మీరు ఆలోచిస్తారు. మన మందిరాలు ప్రభు అలాగూ చేయనుగాక. నా మందిరం ప్రార్థనా మందిరం అంటే చాలా మందికి ఏం ప్రార్థన చేయించుకునే మందిరంగా అయిపోయింది. ప్రార్థన చేయించుకునే మందిరం కాదు. ప్రార్థనా స్థలము అనే దగ్గర ఏముంది చెప్పండి ఎవరైనా? అపోస్తుల కార్యాలు 3:1 ప్రార్థన చేయుటకు మేము మందిరానికి వెళ్ళామని ఉంది. అపోస్తుల కార్యాలు 16లో ప్రార్థనా స్థలం దగ్గర ఏముంది చెప్పరండి? వాక్యం చదువుతలేదు మీరు ఎవరు? నది ఉంది. నీ మొహం ఉంది నది. ప్రార్థన ఇప్పుడు చెప్పే లైన్కి తగ్గట్టు ఆన్సర్ చెప్పాలి. నది ఉంది. ప్రార్థనా స్థలం దగ్గర ఏముందంటే కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచున్నాము అనే మాట ఉందండి. చదవండి అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయంలో ఏముంది? కూడి వచ్చిన స్త్రీలతో 13వ వచనం.
సహవాసములో మాట్లాడుచుంటిమి. 84 ఏండ్ల ఆ సహోదరి ఏం చేస్తుందండి? విమోచన కొరకు కనిపెట్టే వారితో మాట్లాడింది. నేను కూడా మిమ్మల్ని అందరిని గమనిస్తాను ఇక నుంచి. మీరు మరి అందరినీ కౌన్సిలింగ్ చేస్తున్నట్టు కనిపించాలి. అన్న మమ్మల్ని వాలంటీర్లుగా ప్రతిష్ఠించి మా మెడలో ఏమేయాలా? మా మెడలో బ్యాడ్జ్ అయ్యన్న. అప్పుడు మేము కౌన్సిలింగ్ ఇస్తాం అనకండి. ఎవరికాళ్ళే వాలంటీర్స్, ఎవరికాళ్ళే కౌన్సిలింగ్ ఇవ్వండి. మీటింగ్ అవ్వగానే వాక్యం బాగా విన్నవారిని కూర్చోబెట్టి, నువ్వు చదివినది గ్రహించుచున్నావా, విన్నది గ్రహించావని మాట్లాడండి. ఈ సంస్కృతి మన అందరిలో ప్రారంభించబడును గాక. ఈ నడిపింపు ప్రభు మన అందరికి దయచేయను గాక. ఎంతసేపు చూసినా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే మేము వెళ్ళిపోతాం. అలా కాకుండా ఇలా ప్రవర్తించమని ప్రేమతో తెలియచేస్తున్నాను. కాబట్టి ఆత్మ కలిగించే ఐక్యత ఎక్కడుందో అక్కడ ఎండిన ఎముకలు కూడా ఏమైపోతాయి? సమృద్ధి జీవంతో నింపబడతాయి. డ్రైడ్ బోన్స్ మీ అందరికీ తొలగించబడును గాక. ఎండిన ఎముకలు మీకు ఎవరికి ఉండకుండును గాక. ఆరోగ్యం కలిగి ఉండండి. ఎందుకంటే ప్రాణం ఎక్కడుంది అన్నాడు? లేవి 17:11 రక్తంలో ఉంది. ఆ రక్తం పుట్టే స్థలమే ఎముక మధ్య. కాబట్టి అక్కడ ప్రభు ఖచ్చితంగా మీకు ఆరోగ్యం ఇస్తాడు కదండి. ఎక్కడ వాటర్ ఎక్కువ ఉంటుందో అక్కడ బ్లడ్ ఎక్కువ ఉంటుంది. సో ఎక్కడ వాటర్ ఎక్కువ ఉంటుందో అక్కడ బ్లడ్ ఎక్కువ ఉంటుంది. అందుకనే ఎవరు మన మౌనిక వాళ్ళ కుమార్తె కోసం ఒకసారి దండగారిలో వాక్యం చెప్తూ ప్రభు చెప్పిన మాట ఆ పాపకు చెప్పి ఎక్కువ నీళ్లు తాగాలి. పిల్లలు ఎక్కువ నీళ్లు తాగితే వాళ్ళలో రక్తహీనత అనేది ఉండదు. వాస్తవం చెప్పాలంటే ఇది నేను ప్రియుడైన లోకాగా వైద్యుడిగా చెప్పలేదు. హెచ్చరించి బర్నబాగానే చెప్పాను. వాక్యాన్ని బట్టి చెప్పాను. వాక్యాన్ని బట్టి చెప్తున్నాను. బైబిల్లో ఏముందంటే నీరు, రక్తము, ఆత్మ ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారని ఉంది యోహాను 1 అధ్యాయం. కాబట్టి ఎక్కడైతే నీరు అని వాక్యం ఎక్కువ ఉంటుందో అక్కడ రక్త ప్రోక్షణ అనుభవం ఉంటుంది. అందుచేత మన అనుభవంలో కూడా ఎక్కువగా నీరు పారుతున్న అనుభవం, దప్పికొన్న అనుభవం ఉంటే మనం ఎక్కువ ఆరోగ్యం కలిగి ఉంటాం. అందుకనే ఈ హెర్మోను మంచు, శాశ్వత జీవం అనే అనుభవాలు ఐక్యతలోనే ఉంటాయి అన్నమాట. కాబట్టి నెహెమియా గ్రంథం 3వ అధ్యాయంలో భానుశ్రేయానికి బాగా నచ్చిన వచనం ఏదంటే మాట ఏదంటే ఆనుకొని అనే మాట. ఆనుకొని అనే మాట మనం చూస్తున్నాం. రైట్. ఇప్పుడు నెహెమియా గ్రంథం 3వ అధ్యాయంలో పనిచేసిన వాళ్ళను కూడా మీరు గమనించండి. అందరూ కూడా ఒకే కేటగిరీకి చెందిన వాళ్ళు కాదు. ఔషధ జ్ఞానం ఉన్నాడా లేదు ఇందులో? మీరు చదివిన వాక్యం నెహెమియా గ్రంథం 3వ అధ్యాయం ఎవరు చదివారు ఈ రోజు? మంజులత ఆంటీ గారు. మీరు వాక్యం విన్నారా చదివినప్పుడు? కనీసం మీరు చదివాన కూర్చున్నారా? మీరు ఏం చెప్తారు? ఔషధ జ్ఞానం ఉన్నాడా లేడా? ఉన్నారు. ఔషధ జ్ఞానం ఉన్నాడు. శాస్త్రి ఉన్నాడా లేడా? శాస్త్రి ఉన్నాడు. మీరు చూడండి, ఈ అధ్యాయంలో బంగారు పని చేసే వాళ్ళు ఉన్నారా లేదా? అంటే ఒకే కేటగిరీకి చెందిన వాళ్ళు ఎవరు కూడా ఈ పని చేయలేరు. 66 గ్రంథాలు రాసిన వాళ్ళు ఎవరు కూడా ఒకే కేటగిరీకి చెందిన వాళ్ళు కాదు. ఇందులో డాక్టర్స్ ఉన్నారు, ఇందులో పామరులు ఉన్నారు, పండితులు ఉన్నారు. కానీ గ్రంథం యొక్క గొప్పతనం ఏంటంటే వీళ్ళు రకరకాల విద్యార్హతలకు చెందిన వారైనా కూడా మనకి ఎక్కడ లేఖనానికి ఎక్కడ కాంట్రవర్సీ అనేది ఉండదు. ఎందుకంటే ఆత్మకార్యం అట్లనే ఉంటుంది. ఏనా అనుకన్నా? అంతేనా? పండితుడు పక్కన పామరుడు రాసిన గ్రంథం చెప్పు. పండితుడు పక్కన పామరుడు రాసిన గ్రంథం ఏది? పేతురు గారు రాసిన పేతురు పత్రిక ఏ పత్రిక ప్రక్కన ఉంది? హెబ్రీ పత్రిక. ఏదో చెప్పేయాలి కాబట్టి చెప్పేశారు. యాకోబు పత్రిక పక్కన ఉంది. యాకోబు పామరుడు అని మీకు తెలుసా? పండితుడు అని తెలుసా మీకు? మరే ఎందుకు అలాగ ఆన్సర్లు చెప్పేస్తారు? అంటే విద్య లేని పామరులు అని పేతురుని అన్నారు కాబట్టి మీరు ఆన్సర్ చెప్పేస్తారా? అవునండి. అలా చెప్తే ఎలాగండి? మరి ఆన్సర్లు అలా చెప్పకూడదు. చెప్పండి, ఆన్సర్ కరెక్ట్ చెప్పండి. పండితుడు ప్రక్కనే పామరుడు రాసిన గ్రంథం ఏది? నెహెమియా గ్రంథమే అండి. ఎజ్రా పక్కన. ఎజ్రా ఎవరు?
శాస్త్రి శాస్త్రి నెహెమియా పామరుడా? కోటలో పనిచేసే ఉద్యోగం అండి. చెప్పండి. అపోస్తుల కార్యాల గ్రంథం రాసింది లోకా కదా, డాక్టర్ అయినా, డాక్టర్ గారు అయినా, వైద్యుడు మత్తయి లూకా మత్తయి లోక ప్రక్కన లేవు. లోకా యోహాను. లోకా వైద్యుడు కదా, వైద్యుడు ప్రక్కన రాసిన యోహాను ఎవరు? విద్య లేని పామరుడు. ఏమండి, అంతేనా? ఒక ప్రొఫెషనల్ డాక్టర్ ప్రక్కన రాసిన గ్రంథం యోహాను సువార్త అయితే, యోహాను సువార్త లోతుగా అనిపిస్తుందా, లోకా సువార్త లోతుగా ఉంటుందా? యోహాను సువార్త లోతుగా ఉంటుంది. యోహాను సువార్త యొక్క లోతు మీరు ఆలోచిస్తే, యోహాను సువార్తను మీరు ఎన్నిసార్లైనా చదవండి, అందులో చాలా ఉన్నతమైన సంగతులు దొరుకుతూనే ఉంటాయి. కారణం ఏంటంటే యోహాను సువార్త అంతా క్రీస్తు దైవత్వం గురించి రాయబడింది. ఇప్పుడు చెప్పండి, చదువుకున్న వాడికేమో మనుష్య కుమారుడైన క్రీస్తుని గురించి రాయమన్నాడు, చదువు లేని వాడికేమో దేవుని కుమారుడైన క్రీస్తుని గురించి రాయమన్నాడు. కారణం ఏంటంటే ఇక్కడ వ్యక్తులు, వారి యొక్క ఉద్యోగాలు, వారి యొక్క స్థాయిలు వేరు, కానీ వారందరూ పనిచేస్తుంది ఒక ఆత్మ ద్వారానే కదా. ప్రాకారం ఎంతమంది, ఇప్పుడు వంట ఎంతమంది చేయాలో ఒకళ్ళే చేయాలి. వంట ఒకళ్ళు చేయకుండా కూరదాక దగ్గర 3 అక్కలు వేసారు అనుకోండి, ఏమైద్ది అప్పుడు? నువ్వేసాను అనుకున్నాను, నేను మానేశాను, నువ్వేసావు అనుకుని నేను మానేశానంటే అందరూ మానేస్తారు. కాబట్టి ప్రాకారం కూడా ఎప్పుడు కూడా 12 గుమ్మముల ప్రాకారం ఎంతమంది కట్టకూడదు. ఎందుకంటే ప్రాకారంలో చాలా ఎత్తు పల్లాలు, తగ్గుదల, పెరుగుదల కనిపిస్తుంది. కానీ ఈ ప్రాకారం అంతా ఎంత అద్భుతంగా కట్టబడిందంటే, ఎంతమంది కట్టినా కూడా అది చాలా అద్భుతంగా కట్టబడింది. కారణం ఏంటంటే పరిశుద్ధ గ్రంథాన్ని ఇంతమంది వ్రాసినప్పటికీ కూడా వీళ్ళందరూ ఒకే వ్యక్తి చేత నిర్వహించబడ్డారు. ఈ మాట మనం చదువుదారండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం వచనం 21వ వచనం చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. ఏలయనగా ప్రవచనం ఎప్పుడును మనుషులు ఇచ్చను బట్టి కలగలేదు, గాని మనుషులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికిరి. రైట్. పాత నిబంధన ప్రవక్తలు రాసిన గ్రంథాలన్నీ కూడా పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడి దేవుని మూలంగా పలికారు. కాబట్టి ఆత్మ కార్యంలో ఐక్యత మాత్రమే కాదు, ఆత్మ కార్యంలో మనం గమనించేది ఏంటంటే, కార్యము మనం గమనిస్తున్నప్పుడు అదంతా కూడా ఒకే ఉద్దేశంతో వ్రాయబడినట్లు కనిపిస్తుంది. పని జరిగినప్పుడు అందరం కూడా ఏక తాత్పర్యం కలిగి ఉండాలి, ఏకభావం కలిగి ఉండాలి, ఏక మనసు కలిగి ఉండాలి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో అన్నాడు, ఒక్కదాని అందే మనసు కలిగి ఉండాలి అనే మాట మనం చూస్తున్నాం. ఉందా మాట? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఉందా మాట? 2వ వచనంలో ఏముంది? ఏక మనస్సు, ఏక ప్రేమ, ఏక భావం, ఒక్కదాని అందే మనసు. మీటింగ్స్ పెడితే మనసు దేని మీదకి రావాలి? ఒక ఆయన అన్నాడు అనమాట, ఈ మీటింగ్స్ మా దగ్గరే పెడుతున్నారు కాబట్టి అన్నాడు. మీ దగ్గరే పెడితే నీ పేరు రావాలా? నీ దగ్గరే పెడితే నీ పేరు, నా దగ్గరే పెడితే నా పేరు రాకూడదు. ఎవరి పేరు రావాలి? బాబురావు. ఎవరి పేరు కొరకు కట్టారు? బాబేలు గోపురం బాబురావు. బాబేలు గోపురం ఎవరి పేరు కొరకు కట్టారు? వారి పేరే. మన పేరు కొరకు కడితే ఈ బాబేలు గోపురాలు, ప్రభు నామం కొరకు కడితే అది ప్రభు గోపురాలు. ప్రభు గోపురాలు కట్టండి, బాబేలు గోపురాలు కట్టండి. ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. మనిషి ఎంత అతిశేస్తాడంటే, మీరు డబ్బులు బాగా ఇవ్వండి, మీటింగ్లు బాగా జరగాలి, డబ్బులు మిగిలితే జగన్నాథపురం మందిరం మీద షెడ్ వేసేస్తాను అన్నాడు. డబ్బులు మిగలేదు, అప్పులో పడ్డాడు పోయి. ఈ మందిరం మీద షెడ్ అని కానీ ఇంకొకటి మొదలైపోయాడు, దుర్నీతిపరుడు. ఏమన్నాడు? మందిరం మీద షెడ్ తర్వాత ముందున్న స్థలం కొనండి దమ్ముంటే అన్నాడు. అయిపోయిందిగా అది కూడా.
అందుకనే బుర్రలేని మాటలు మాట్లాడకూడదు అన్నమాట. కానీ మీరు చూడండి, వైజాగ్ మీటింగ్స్ లో మా స్థానిక సంఘం నుంచి సహకరించిన వారి లెక్కలు చాలా తక్కువ. కాలేబ్ గారు ఉన్నాడు, అడగండి. కానీ మిగిలింది అని తెలిసి 62,000 మిగిలింది మీటింగ్స్ అయిపోగా వైజాగ్ లో. ఎంత పెద్ద మోతాదులో ఎప్పుడైనా డబ్బులు మిగిలినాయా? కరీంనగర్ లో కూడా ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. వాగ్దానం ఇచ్చాడు కదా, నమ్మండి అంతే. మనుషుల ద్వారా కార్యాలు జరగవండి, వాగ్దానాల ద్వారా కార్యాలు జరుగుతాయి. అందుచేత ఏ మనిషి ఇందులో మహిమ పొందడానికి ప్రయత్నం చేయొద్దు. మా దగ్గర జరిగితే మాకు, మీ దగ్గర జరిగితే మీకు పేరు కాదు, యేసుప్రభు పేరు కోసం మనం పని చేయాలి. ఫైనల్ రెఫరెన్స్ ఒకటి చదువుకుందాం. ఈ అధ్యాయంలో నెహెమియా గ్రంథంలో ఔషధ జ్ఞాని ఉన్నాడు, వైద్యుడు ఉన్నాడు, శాస్త్రి ఉన్నాడు, బంగారపు పనివాడు ఉన్నాడు. నెహెమియా లాంటి కోటను విడిచిపెట్టి పనిభారం కలిగిన దేవుని పిల్లలు ఉన్నారు. కానీ ఈ ప్రాకారము, ఒకే ప్రాకారము, ఈ 12 గుమ్మముల ప్రాకారము ఎక్కడ ఎవరి పేరు కొరకు ప్రతిష్ఠించబడలేదు అనేది మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యాల గ్రంథంలో యేసుక్రీస్తు పేరు కొరకు అప్పగించుకున్న 2 పేర్లు మనం చదువుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథంలో చూడండి, 15వ అధ్యాయం 25వ వచనం చదువు. 15:25. గనుక మనుషులను ఏర్పరచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమను తాము అప్పగించుకున్న బర్నబా, పౌలు అను 25 మళ్ళీ చదువు. మనుష్యులను ఏర్పరచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకునే బర్నబా, పౌలు అన్నాడు. యేసుక్రీస్తు పేరు కొరకు అప్పగించుకునేవారు మనకు కావాలి. మీరందరూ ఎవరి పేరు కొరకు అప్పగించుకుంటున్నారు? యేసుక్రీస్తు పేరే. ఆయన పేరు హైలైట్ అవ్వాలి, ఎందుకంటే ఆయన నామముననే తప్ప మరి ఏ నామమున రక్షణ కలగదు. అపోస్తుల కార్యాలు 4:11, ఫిలిప్పి 3:11, 2:11 ఏమన్నాడు? ప్రతి మోకాలు యేసు నామమును వంగునట్లు, ప్రతి నాలుక యేసు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి అనే మాట ఉందా లేదు? దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి పైనామం ఆయనదే, యేసుక్రీస్తు నామే. ఫిలిప్పి 2:11. కాబట్టి కరీంనగర్ కాన్ఫరెన్స్ యేసుక్రీస్తు నామం మహిమ కొరకు జరుగును గాక. డిసెంబర్ లో జరిగే మీటింగ్స్ అన్ని యేసుక్రీస్తు నామ మహిమ కొరకు జరుగును గాక. ఈ జూమ్ కూడికి కూడా యేసుక్రీస్తు పేరు కొరకు మాత్రమే జరుగును గాక. యేసు ప్రభు పేరు కొరకు అప్పగించుకుందాం. ఇక్కడ ఎంతమంది జ్ఞానులు ఉన్నా కూడా హైలైట్ చేయబడిన వ్యక్తి ఎవరు? 66 గ్రంథాల్లో ప్రభు అండి. అందుకనే ఇంతమంది విద్యా భేదాలున్నా వారి యొక్క క్యాడర్స్ వేరైనా, వారి కేటగిరీస్ ఏవైనా, వాళ్ళందరూ కూడా ఒకే నడిపింపుతో రాశారు. మనం ఈరోజు బైబిల్లో ఆ వచనం నుండి ఈ వచనానికి, ఈ వచనం నుండి ఆ వచనానికి వెళ్ళగలుగుతున్నాం అంటే దానికి కారణం ఏంటి? ఆత్మ ద్వారా రాయబడిన సంగతులు కాబట్టి. లేకపోతే ఈ గ్రంథానికి ఆ గ్రంథానికి, ఆ గ్రంథానికి ఈ గ్రంథానికి మనకి ఎక్కడా కూడా పోలిక ఉండదు. కాబట్టి 66 గ్రంథాలలో ప్రభు అయిన యేసుక్రీస్తు మా పేరు కొరకు మాత్రమే దేవుడు రాయించాడు. ఇది మనం గమనిద్దాం. ఓకేనా? రైట్. ప్రభుకు స్తోత్రం. మీటింగ్ అయితే అయిపోయింది, కానీ ఇప్పుడు చిన్న ఇంటర్వ్యూ శ్యామ్తో ఉందన్నమాట. శ్యామ్, ఆర్ యు రెడీ? రెడీ ఆర్ నాట్? చెప్పు, రెడీగా ఉన్నావా లేదా? 2 ప్రశ్నలు అడుగుతాను. మైక్ ఆన్ చేయి ఫస్ట్. వందనాలు చెప్పు ఫస్ట్ అందరికి. వందనాలు చెప్తలేదేంటి? దప్పుకుంటున్నావా? మీరేమడుగుతారని భయపడిపోతుంది. అదే ప్రేమలో సగం నిద్ర సగం వింటున్నాడు కదండి, పూర్తిగా వినట్లేదు. మీ పక్కనే ఉన్నాడు కాబట్టి మీరు శాస్త్రి బొమ్మ ఒకటి పట్టుకొని తలకు రాసే బదులు ఎక్కడైనా రాసేస్తా ఉండాలి. వింటాడు అప్పుడు. వాక్యం వినకుండా ఎలాగ మరి? ప్రభుకి స్తోత్రం. 3 విషయాలే విన్నాం మనం. 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, యేసు ప్రభు యొక్క ప్రవేశం. రెండవది, యేసు ప్రభు ద్వారా పరిశుద్ధాత్మ ప్రవేశం. మూడవది, పరిశుద్ధాత్మ ద్వారా ఐక్యత, అలాగే పరిశుద్ధాత్మ ద్వారా ఒక్కదాని అందే మనసుంచి జరిగించే కార్యాలు, ఆత్మకార్యాల ప్రవేశం. కాబట్టి మనం గుమ్మాలు నిలబెట్టాల్సింది, ఎందుకంటే క్రీస్తు మరియు క్రీస్తు ద్వారా ఆత్మ, ఆత్మ ద్వారా ఆత్మ కార్యాలు ప్రవేశించాలి. అప్పుడే ఈ మందిరము బాగు చేయబడుతుంది అన్నమాట.
ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. ఈ తలంపులు ప్రభు మనందరి వినికిడిలో దీవించును. ఆమేన్. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయం నుంచి ప్రభు తన దాసుని వాడుకొని అందించిన వర్తమానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. ఈ యొక్క అధ్యాయంలో మరి గుమ్మాన్ని మందిరం నిర్మాణంలో భాగంగా వారి గుమ్మాలను బాగు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. గుమ్మాలను బాగు చేసేది ఆ గుమ్మాల గుండా ఎవరు ప్రవేశిస్తున్నారు అనేది ప్రాముఖ్యమైన మనం మనం ఎవరిని లోపల ప్రవేశపెడుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని ప్రభు ఈ యొక్క అధ్యాయం నుంచి మాట్లాడారు. ఇక ఎవరిని చేర్చుకుంటున్నారు, ఎవరు ప్రవేశిస్తున్నారు, మనక మందిరాల్లో బోధించే బోధ విషయంలోను, ప్రవేశించే వారి విషయంలో కూడా జ్ఞాపకం చేశారు. అలాగే మనం మన ఘటాన్ని కాపాడుకోవాలి, మరి మనం ఎప్పుడు కూడా దప్పుకొనకూడదు అన్న విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేశాడు. కాబట్టి అదొక విషయాన్ని, అలాగే గుమ్మల ద్వారా ఎందుకు బాగు చేస్తున్నామంటే అది యేసుక్రీస్తు, అలాగే పరిశుద్ధాత్మ ప్రవేశం గురించి, అలాగే సహవాసం యొక్క ప్రాముఖ్యతను గురించి కూడా మనం నేర్చుకున్నాం. ఇప్పుడు వచ్చినప్పుడు మనం సమృద్ధి అయినటువంటి లోతులోకి, అనగా మనం ఈతలేనంట లోతులోకి మనం నడిపించబడాలన్న విషయాన్ని కూడా ప్రభు నేర్పించారు. సహవాసం యొక్క ప్రాముఖ్యత, సహవాసంలో ఐక్యత, అలాగే మనందరం కూడా ఏ విధంగా ఐక్యత కలిగి ఉండాలన్న విషయాన్ని, అది ఆత్మ ద్వారా మాత్రమే సాధ్యం. అది మనుషుల వల్ల చేసే కొన్ని కట్టడల వల్ల అది ఐక్యత అనేది రాదు, కానీ మందిరాల్లో అది కేవలం పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మాత్రమే ఐక్యత కలుగుతున్న విషయాలు, ఇంకా అనేక విషయాలు ప్రభు యొక్క వర్తమానం ద్వారా మరి మన ఆత్మీయ జీవితానికి, అలాగే సంఘ మందిరం విషయంలో కూడా ప్రభు అనేక విషయాలు నేర్పించారు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ శ్రేష్టమైన వర్తమానం అందించిన సేవకులకు వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు సాయంత్రం తణుకులో జరిగే బైబిల్ స్టడీ కొరకు ప్రార్థన చేయండి. వీలు కలిగిన వారు పాలు పంపులు పొందండి. సమయంలో ముగింపు ప్రార్థనతో మనం కూడికి ముగింపు చేసుకున్నాం. దేవుని సేవకులు రాజేష్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. పెంటపల్లి పరిచయం చేస్తాను రాజేష్ గారు. ముగింపు ప్రార్థనతో కూడికి ముగింపు చేసుకుంటాం. వందనాలన్న. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమమైన దేవ, మీకు వందనాలు. మమ్మల్ని ప్రేమిస్తున్నారు, అందుకే కృతజ్ఞతలు. అనుదినము మీ వర్తమాన వాక్యాన్ని ఇస్తూ మీరు మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో కనబరుచుకుంటున్నందుకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం నుంచి నేను మీరు మాతో మాట్లాడిన విధానానికే కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. ఆయన గొర్రెల గుమ్మము ద్వారా నాయన మరి మొదట ప్రవేశించిన మా ప్రభు, నాయన ఆయన తర్వాత ప్రవేశించిన పరిశుద్ధాత్ముడు, నాయన ఆ తర్వాత ప్రభు ఆత్మ కలిగించు ఐక్యత కలిగిన ప్రియులు, వారి ప్రవేశం, వారి ద్వారా జరుగుతున్న కార్యాలు, నేను వీటన్నిటిని బట్టి మేము స్తుతిస్తూ ఉన్నా. నాయన నీటి ఓటలున్న ఆ గుమ్మం ప్రభు, నాయన నీరున్న స్థలాల్లో అపవిత్రాత్మ ఉండడని నాయన మీరు మాకు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నాయన ఆ గొర్రెల గుమ్మం నుండి ఒక ఓట ఉబికి, అది ఆ ఒక నది, ఆ ఓటే ఒక నదిగా అయిపోయింది నాయన. మరి అక్కడ ఈదలేనంత లోతు అనే గొప్ప సహవాసం నాయన తయారైంది. నాయన సహవాసం మేము ఎంతగా ప్రేమిస్తామో అంతగా మేము ప్రభువా నీళ్లున్న స్థలాలుగా ఉంటాం. నీళ్లున్న స్థలాలుగా ఉంటే ఎండిపోతున్న ఎముకలు అనే అనుభవంలో మేము ఉండం. నాయన జీవం అనే అనుభవంలో ఉంటాం. ఆయన మీరు మాకు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీళ్ళు లేని స్థలాలుగా మేము ఎన్నడూ కనబడకుండానట్లు నాయన దుష్టుడు మమ్మల్ని ఎన్నడూ వాడుకోకుండానట్లు మీరు మమ్మల్ని ఉంచుతున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నేను మేము దప్పికొనకుండా ఉండటమే మీ చిత్తం ప్రభువా. ఎన్నడూ దప్పికొనకూడదు, జీవజల నదులుగా ఉండాలి. ఆ గుమ్మం కింద నుంచి పారిన ఆ నీళ్లు నేను ఎంత గొప్ప సహవాసం, ఈదలేని లోతంత సహవాసం అనే నదిలాగా అయ్యాయో, అలాగ మాలో నుంచి పరిశుద్ధాత్ముడు మాలో ఉన్నాడు. ఆయన జీవజల నది, ఆయన జీవజల నదులు గుండా మమ్మల్ని పారించాలి.
అటు ఆశ ఆసక్తి గలవారంగా ఎల్లప్పుడూ ఆత్మ నడిపింపుకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ సాగిపోవటానికి మీ కృప అనుగ్రహించండి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆనుకొని అనే సంగతిని మీరు తెలియజేశారు నాయన. అక్కడ నెహెమ్యా గ్రంథంలో పని కూడా ఒకరిని ఆనుకొని ఒకరు పని చేస్తారు. అందులో జ్ఞానులు ఉన్నారు, నాయన వైద్యులు ఉన్నారు, నాయన పామరులు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. కానీ అందరూ కూడా ఒకరినానుకొని ఒకరు పనిచేస్తున్నారు నాయన. కేవలం యేసు ప్రభువా మిమ్మల్ని మాత్రమే మాకు కనబరిచే పరిశుద్ధాత్మని నడిపింపులో మేము ఉన్నప్పుడు నాయన ఈ లోక సంబంధమైన స్థితులు గతులు మర్చిపోయి ఒకరినొకరు ఆనుకొని ఐక్యత కలిగి పనిచేయగలుగుతాం నాయన. అటు గొప్ప అనుభవంలోకి మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు, ఇంకా నడిపిస్తారని నాయన. ఈ ఐక్యతను పాడు చేయటం ఎవరి తరం కాదని, ఇది ఆత్మ కలిగించు ఐక్యత అని నాయన మేము ఎరిగి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఎందుకంటే దుష్టుడు ప్రభా శరీర సంబంధంగా వచ్చిన ఐక్యతలు అవి పాడు చేయగలడు, కానీ మేము ఆత్మచెప్పు సంగతుల చేత అనుదిన వర్తమాన వాక్యం చేత క్రీస్తును చూస్తూ మాలో ఉన్న పరిశుద్ధాత్మ అనే సహవాసములో మేము జీవిస్తూ నాయన ఈ ఐక్యతను మేము క్రీస్తులో నుంచి పొందుకుంటున్నాం. కాబట్టి ఐక్యతను పాడు చేయటం ఎవరి తరం కాదు. అందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఇటు ఐక్యత గలవారమై మేము ఇంకా ముందుకు సాగుతూ కార్యక్రమాలు కాదు, మా కార్యాలన్నిటిలో అత్యధికమైన విజయాన్ని పొందుతామని మిమ్మల్ని స్తుతిస్తున్నాం. జనవరిలో జరగబోయే కరీంనగర్ కాన్ఫరెన్స్ లో కూడా నాయన మరింత ఐక్యత, ఆత్మ కలిగించే ఐక్యతతో కార్యక్రమాలు జరుగుతున్నాయి. అత్యధికమైన విజయాన్ని మేము నాయన పొందుకున్నామని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తూ ఆ దినాలలో ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో మతము, సిద్ధాంతము, కట్టుబాట్లు అనే వాటి మధ్య నలిగిపోతూ విశ్వాస విషయమైన సంపూర్ణ నిశ్చయత లేని సేవకులు నాయన, నీ ప్రజలకు నిశ్చయత కలిగించలేని సేవకులు నాయన, మనస్సాక్షి చెడిపోయిన వారే అనేక మంది మనస్సాక్షిని పాడు చేస్తూ క్రీస్తులో ఉన్న జీవాన్ని, క్రీస్తులో విశ్వాస కలిగి ఉన్న భాగ్యవంతమైన స్థితిని, క్రీస్తులో కలిగి ఉన్న జీవాన్ని ఎరగలేని వారు అనేక మందిని పాడు చేస్తూ ఉండగా ఆ దినాల్లో నాయన క్రీస్తునందున్న స్థితి, క్రీస్తులో ఉన్న జీవం తేటగా వారికి అర్థమై నాయన మనుషులు కల్పించు సిద్ధాంతాలు, మనుషులు కల్పించు పద్ధతులు నాయన వీటన్నిటి నుంచి బయటకు వచ్చి స్వేచ్ఛగా ఆత్మను గురించు నాయన వాక్శక్తిని బట్టి, ఆత్మను గురించు స్వాతంత్రమును బట్టి వారందరూ పనిచేయగలగటానికి మీరు ఆ దినాలలో గొప్ప కార్యాలు జరిగిస్తారని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నేను అనేక మందిని ఆయత్తపరచండి, మీ కృపను సమృద్ధిగా ఆ దినాల్లో మీరు కృమ్మరిస్తారని కూడా నమ్మి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మాతో మాట్లాడేందుకే మిమ్మల్ని స్తుతిస్తూ మీ నామాన్ని గనుపరుస్తూ నాయన మేమందరం కూడా ఈదలేని లోతు అనే ఆ సహవాసంలో మేము ఎల్లప్పుడూ ఉండటానికి ఆత్మ కలిగించు ఆ గొప్ప ఐక్యత కలిగించి ఆ సహవాసం ఎల్లప్పుడూ ఉండటానికి, ఎల్లప్పుడూ నీరున్న స్థలాలుగా ఉండటానికి నాయన మీ కృప అనుగ్రహించమని మీ సేవకుని ద్వారా మీరు అందించిన సందేశాన్ని బట్టి మీరు స్తుతిస్తూ మీ నామమును గనుపరుస్తూ ప్రియులను, సేవకులను ప్రతి ఒక్కరిని పేరు పేరును దీవించమని ఈ దినమంతట్లో మీ ఆత్మను గురించి ఐక్యత, అలాగే మీ ఆత్మను గురించి వాక్శక్తి ద్వారా నాయన మేము చక్కగా మా కార్యాల్లోకి సాగిపోవటానికి మీ కృపను సమృద్ధిగా దయచేస్తున్నారని నమ్మి యేసు ప్రభువు వారి పేర ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు రాజేష్ గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరు వందనాలు. తెలియజేసుకుని కూడికి ముగింపు చేస్తున్నాం. వందనాలండి. అందరికి వందనాలు. అందరికీ వందనాలండి. అందరికి వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికి వందనాలండి. అందరికి వందనాలు. అందరికీ వందనాలండి. అందరికి వందనాలండి. అందరికి వందనాలండి. అందరికీ వందనాలండి.